శాసనమండలి సభ్యులకు శాసనసభ్యులకు పార్టీ విభాగాల అనుబంధ విభాగాల అధ్యక్షులకు అందరికీ కూడా నమస్కారాలు. చాలా మంచి కార్యక్రమాల్లో ఈరోజు పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ఈ రాయలసీమ ఎత్తుపల్లుల పథకం దీని మీద ఉద్యమాలు 40 ఏళ్ల నుంచి జరుగుతుంది. కానీ కృష్ణా జిల్లాలో జలాలని వినియోగించడంలో ఆంధ్రప్రదేశ్ వెనుకబడిపోయి ఉంది. ముఖ్యంగా శ్రీశైలం ప్రాజెక్టు ఏర్పడినప్పుడు ఇది నీల సంజీవ్ రెడ్డి ప్రాజెక్ట్ అని చెప్పారు. ఆ తర్వాత 1986లో ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకం పైన పోతిరెడ్డి రెగ్యులేటర్ కాడ మంచి ధర్నా కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమంలో అప్పటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అయితేనేమి, మైసూరారెడ్డి అయితేనేమి, అలాగే ఎంవి రమణారెడ్డి వీళ్ళంతా నిరాహార దీక్ష పెద్ద ఉద్యమం చేశారు. కానీ రాయలసీమకి ఒరిగింది ఏం లేదు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 3,500 కోట్ల నిధులు కేటాయించి అన్ని పర్యావరణ అనుమతులను తీసుకొని వచ్చి 4 జిల్లాలు, రాయలసీమ 4 జిల్లాలకే కాకుండా తెలుగు కాలాలకు పారేచెట్టు కూడా నీళ్లు వదిలి, అలాగే తమిళనాడు కూడా నీళ్ళు ఇవ్వాలని, వెలుగుడు ప్రాజెక్టు నీళ్ళు ఇవ్వాలని అన్ని పర్యావరణ అనుమతులు తీసుకొని వచ్చి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించాడు. కూడా సాధించామని అది వాస్తవం. పర్యావరణ ఎక్స్పోర్ట్ కమిటీ సమావేశాలు 2 సార్లు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని నివేదికలు అడిగినాయి. 2 సార్లు సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాల్గొనకుండా, నివేదికలు ఇవ్వకుండా, పర్యావరణ అనుమతులకి ఏది నివేదికలు ఇవ్వకుండా పోయింది. అందుకే రేవంత్ రెడ్డి అన్నారు, జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ప్రాజెక్టుకి సొరంగం వేసి నీళ్లు తోడుకొని పోతుంటే మీరు ఏం చేస్తున్నారని కేసీఆర్ కూడా ఆ రోజు ప్రశ్నించడం జరిగింది. కనుక 885 టీఎంసీలు ఉంటే 817 టీఎంసీలు కానీ మనం నీళ్లు లిఫ్ట్ చేసుకోవాలని. అలాగే తెలంగాణ ప్రభుత్వం ఎడమ కాలం ద్వారా విద్యుత్ సరఫరా చేసుకోవడమే కాకుండా, అలాగే పాలమూరు రంగారెడ్డి జిల్లాలకి 90 టీఎంసీల నీరుని తోడుతున్నారు. 817 టీఎంసీలు ఎక్కడ ఉంటుంది? అంతా నీరంతా వాళ్ళు తోడేసుకుంటే ఆంధ్రప్రదేశ్కి ఎక్కడ రాయలసీమ పోతిరెడ్డిపాలెం రెగ్యులేటర్కి నీళ్లు ఎక్కడ అందుతుంది? ఇది చాలా అన్యాయం జరుగుతుంది. కనుక పార్టీలకు అతీతంగా ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకానికి అందరూ ఉద్యమించాలా. రాయలసీమ ప్రాంత రైతాంగాన్ని మన హక్కులను సాధించుకోవడానికి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంచి ఉద్యమ పోరాటం చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. విశ్వసాయి జేఈఈ టాపర్ ప్రోగ్రామ్ ఎన్ఐటి లేదా ఐఐటిలో సీట్ సాధించడమే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని మీకు మరింత చేరువ చేస్తుంది విశ్వసాయి జేఈఈ స్టార్స్ ఈలైట్ బ్యాచ్. ద సేలియంట్ ఫీచర్ కేవలం 36 మంది విద్యార్థులు కలిగిన లిమిటెడ్ బ్యాచ్. మా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం, విశ్వసాయి యూనిక్ స్టడీ మెటీరియల్ మరియు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలలో 10,000కు పైగా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ తో స్టెప్ బై స్టెప్ సాల్వేషన్, క్విక్ ప్రాబ్లమ్ సాల్వింగ్, రివిజన్ బుక్లెట్. విశ్వసాయి వారి జేఈఈ స్టార్స్ ఇలైట్ బ్యాచ్ లో చేరండి. విశ్వసాయి అంటేనే తల్లిదండ్రుల నమ్మకం, విద్యార్థుల విజయం. విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూరు, తిరుపతి.